మనము చాలాసార్లు సక్సెస్ స్టోరీస్ వింటాం. హార్డ్ వర్క్ చేశాడు, సక్సెస్ అయ్యాడు అని సింపుల్గా చెప్తారు. కాని నిజమేంటంటే ఆ సక్సెస్ వెనక చాలాసార్లు ఒక సైలెంట్ హీరో ఉంటాడు. ఆ హీరో ఫాదర్. ఈరోజు స్టోరీ అలాంటి ఒక ఫాదర్ గురించిది. విజయవాడ దగ్గర ఒక చిన్న టౌన్లో రాఘవ అనే మనిషి ఉంటాడు. చాలా సింపుల్ లైఫ్. పెద్ద డ్రీమ్స్ లేవు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక చిన్న హౌస్, ఒక ఓల్డ్ చైర్ మరియు వాల్ మీద ఒక ఫోటో ఫ్రేమ్. ఫేస్ వాష్ చేసి ఓల్డ్ టవల్తో ముఖం తుడుచుకుని సైలెంట్గా బయటకి వెళ్తాడు. స్ట్రీట్లో ఇంకా సన్రైజ్ కూడా కాలేదు. కాని రాఘవ డే అప్పటికే స్టార్ట్ అయిపోయింది. టౌన్లో అందరికీ తెలుసు, రాఘవ స్కూల్ వ్యాన్ డ్రైవర్. మార్నింగ్ టైంలో స్కూల్ వ్యాన్ డ్రైవ్ చేస్తాడు. పిల్లలు బస్లో నవ్వుతూ మాట్లాడుకుంటారు. పేరెంట్స్ బై బై చెప్తారు. అందరికీ అది నార్మల్ డే. కాని రాఘవాకి డే అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఫినిష్ అవ్వదు. స్కూల్ డ్రాప్ చేసిన తర్వాత వ్యాన్ పార్క్ చేసి షర్ట్ మార్చుకుని స్ట్రెయిట్గా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తాడు. సెకండ్ జాబ్. హాట్ సన్ కింద సిమెంట్ బ్యాగ్స్ లిఫ్ట్ చేస్తూ డస్ట్లో పనిచేస్తూ బాడీ మొత్తం పెయిన్తో ఉంటుంది. కాని ఆ పెయిన్ గురించి ఆయన ఎవరికీ చెప్పడు. ఎందుకంటే ఆ పెయిన్కి ఒక రీజనుంది. తన డాటర్ మీరా హైదరాబాద్లో కాలేజ్ చదువుతోంది. బ్రైట్ స్టూడెంట్. బిగ్ రోజు నైట్ మీరా కాల్ చేసి ఎమోషనల్గా మాట్లాడింది. నన్నా, కాలేజ్ ఫీ లాస్ట్ డేట్ రేపు. రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. రాఘవ ఫోన్ హోల్డ్ చేసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక స్మాల్ క్లాత్ బండలుంది. దాన్ని ఓపెన్ చేశాడు. ఇన్సైడ్ ఒక థిన్ గోల్డ్ చైన్. అది తన వైఫ్ మెమరీ. ఇయర్స్ నుంచి టచ్ కూడా చేయలేదు. కాని ఆ నైట్ కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఆ చైన్ని చూస్తూ నిలబడ్డాడు. ఐస్లో టీయర్స్ వచ్చాయి. కాని డెసిషన్ క్లియర్. నెక్స్ట్ మార్నింగ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు. చైన్ కౌంటర్ మీద పెట్టాడు. షాప్ ఓనర్ అడిగాడు, షోరా? రాఘవ కేవలం హెడ్ నాడ్ చేశాడు. వర్డ్స్ కూడా రాలేదు. ఆఫ్టర్నూన్కి కాలేజ్ ఫీ పే అయింది. మీరా కాల్ చేసి హ్యాపీగా చెప్పింది, నన్నా, ఫీ పేడ్ అయింది. ఎలా మేనేజ్ చేశారు? రాఘవ స్మైల్ చేశాడు. ఫోన్లో కూడా ఆ స్మైల్ వినిపించింది. యోర్ ఫాదర్ స్ట్రాంగ్ అమ్మా. కొన్ని రోజుల తర్వాత మీరా సడన్గా హోమ్కి వచ్చింది. సర్ప్రైజ్ ఇవ్వాలని. కాని సర్ప్రైజ్ తనకే వచ్చింది. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర డస్ట్లో సిమెంట్ బ్యాగ్స్ లిఫ్ట్ చేస్తూ షర్ట్ స్వెట్తో వెట్ అయ్యి వర్క్ చేస్తున్న ఒక మనిషిని చూసింది. అది తన ఫాదర్. మీరా అక్కడే ఫ్రీజ్ అయిపోయింది. హార్ట్ బ్రేక్ అయింది. నన్నా అని పరుగెత్తి హగ్ చేసింది. టీయర్స్ కంట్రోల్ అవ్వలేదు. ఎందుకు చెప్పలేదు? రాఘవ స్లోగా తన హెడ్ మీద హ్యాండ్ పెట్టి అన్నాడు, ఒక ఫాదర్ స్ట్రగుల్ చూపిస్తే డాటర్ డ్రీమ్స్ స్టాప్ అయిపోతాయమ్మా. ఆ మూమెంట్లో మీరా లైఫ్లో బిగ్గెస్ట్ లెసన్ నేర్చుకుంది. సక్సెస్ అంటే శాలరీ కాదు. సక్సెస్ అంటే పొజిషన్ కాదు. సక్సెస్ అంటే ఒక ఫాదర్ సైలెంట్గా చేసిన సాక్రిఫైస్. ఇయర్స్ లేటర్ మీరా జాబ్ లెటర్ తీసుకుని ఇంటికి వచ్చింది. నన్నా, ఇది నా జాబ్ లెటర్ కాదు. ఇది మీ సాక్రిఫైస్ రిజల్ట్. రాఘవ ఆ పేపర్ని చూస్తూ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఓపెన్గా ఏడ్చాడు. ఎందుకంటే ఆ సైలెంట్ స్ట్రగుల్ ఫైనలీ సక్సెస్ అయింది.